మన వాక్యం వినటానికి రెడీగా ఉన్నారు. సంఖ్యాకాండం 13 అధ్యాయం 32వ వచనంలోకి వెళ్దాం. మరియు వారు తాము సంచరించి చూచిన దేశంను గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశం తన నివాసులను భక్షించు దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన ఆనాకు వంశ నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటాం, వారి దృష్టికి అట్లే ఉంటామని. ఈ భాగాన్ని మనం చాలాసార్లు ధ్యానించి ఉంటాం, చాలాసార్లు చదివి ఉంటాం. కొన్ని విషయాలు చూద్దాం. సో దేవుడు మోషేకి ఒక విషయాన్ని బయలుపరుస్తా ఉన్నాడు. మీరు వాగ్దాన భూమిలోకి కొంతమందిని వేగు చూసేవాడిని పంపించి ఆ దేశాన్ని వేగు చూసిరమ్మని దేవుడు చెప్తా ఉన్నాడు. సో మోషే ఎంతమందిని పంపించాడు? ఈరోజు దేని గురించి మాట్లాడతాం మనం? వాక్యంలో తెలుగులో అయితే ఉన్నత దేహులు, జైంట్స్, ఉన్నత దేహులు, లేకపోతే ఆజానుబాహులు, నెఫీలీలు, లేకపోతే అనాకీలు, ఇలా రకరకాల పేర్లతో వాళ్ళని పిలుస్తూ ఉంటారు. సో ఇంగ్లీష్లో సింపుల్గా జైంట్స్ అంటారు. ఓకే, సో వాళ్ళు ఎవరు? వాళ్ళు సాధారణమైన వ్యక్తుల కంటే బాగా బలవంతులు, బాగా తెలివి కలిగిన వాళ్ళు. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళు ఒక రకమైనటువంటి అక్రమ సంతానం అన్నమాట. సో దేవుడు ఏమంటున్నాడు? మోషేని పంపించమంటున్నాడు ఒక 12 మందిని. ఇప్పుడు మోషే ఏం చేశాడు? ప్రతి గోత్రం 12 గోత్రాల నుండి ఎవరెవరైతే ఒక్కొక్కరు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తా ఉన్నాడు. మేబీ ఆ వ్యక్తి జ్ఞానవంతుడు అయి ఉంటాడని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక గుంపులో ఒక 1000 మందిలో ఒకరిని సెలెక్ట్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఆ 1000 మందిలో లేని కొన్ని గుణాలు, కొన్ని సామర్థ్యాలు ఈ వ్యక్తిలో ఉన్నాయని అర్థం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మోషే ఏం చేస్తా ఉన్నాడు? ఇజ్రాయెల్ ప్రజలు అందరినీ పంపించట్ల. ఒక గోత్రంలో నుండి ఒక వ్యక్తి అందరినీ సెలెక్ట్ చేసి స్క్రీనింగ్ టెస్ట్ చేసి, ఉదాహరణకి మనం పోలీస్ జాబ్కి అప్లై చేసినప్పుడు ఏం చేస్తారు? లాంగ్ జంప్, హై జంప్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తా ఉన్నాడు మోషే. మేబీ వీళ్ళల్లో కొంతమంది బాగా జ్ఞానం కలిగిన వారు అయి ఉండొచ్చు, కొంతమంది దేవుని ఆత్మని కలిగిన వారు అయి ఉండొచ్చు. ఎందుకంటే మోషే మీద ఉన్న ఆత్మ ఎప్పుడు కూడా కొంతమంది మనుషుల మీద పనిచేస్తూ ఉండేది. హల్లెలూయా. మేబీ మోషే గురించి తెలిసిన వాళ్ళ అయి ఉండొచ్చు, లేకపోతే మోషేకి దగ్గరగా నడిచిన వాళ్ళ అయి ఉండొచ్చు. ఇలా చాలా కోణాల్లో నుండి మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే ఒక గోత్రంలో నుండి ఒక వ్యక్తిని బయటకు తీయాలంటే అది సాధారణమైన విషయం కాదు. మిగిలిన వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వని వాళ్ళందరూ, లేకపోతే క్వాలిఫై అవ్వని వాళ్ళందరూ ఏమంటారు? అతన్ని ఎందుకు పంపించారు, మేము వెళ్ళే వాళ్ళం కదా అంటారు. సో ఇప్పుడు మోషే ఏం చేయాలి? ఈవెన్ వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి. అవునా? వాళ్ళని కూడా నిమ్మలపరచాలి, లేకపోతే వాళ్ళు ఊరుకోరు. ఇప్పుడు 12 మందిని బయటికి తీశారు. వీరు వెళ్ళి ఏం చేయాలంట? ఆ దేశాన్ని వేగు చూడాలంట, స్పై చేయాలంట. 2వ వచనంలో చూస్తే ఏమనుంది వాక్యంలో? వారి పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను, వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవాలి. అంటే ఈ మనుషుల్లో దే హ్యావ్ సర్టన్ ఎబిలిటీ, వాళ్ళకి ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంది. అందుకనే వాళ్ళని ప్రధానులుగా పెట్టారు. దానికి స్కూల్ కానీ కాలేజీలో ఉన్నప్పుడు క్లాస్ లీడర్, స్కూల్ లీడర్ అంటూ ఉంటారు. అంటే ఏంటి? అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయి నోట్లో నుంచి మాట రానివాడిని, మూగు ముద్దులాగా ఒక మూలన కూర్చున్నవాడిని ఎప్పుడు క్లాస్ లీడర్ చేయరు. కరెక్టేనా నేను చెప్పేది? ఎందుకని? టీచర్స్ బయట ఉండే క్వాలిటీస్ని చూస్తారు. వాళ్ళ లోపల చాలా మంచోడు అయి ఉండొచ్చు, కానీ బయట వాడి కెపాసిటీ ఏంటి, వాడి సామర్థ్యం ఏంటి? ఈ క్లాస్లో 100 మంది ఉన్నారు, టీచర్ లేనప్పుడు వాడు కంట్రోల్ చేయగలడా? వీడేదైనా మాట్లాడితే అందరూ వాడి మాట వినగలరా లేదా? దేవుడు ఈ లోకంలో ఆయన మనల్ని అలానే చేశాడు. హల్లెలూయా. సువార్త యొక్క వెలుగు మన జీవితంలో పంపించి మన ద్వారా ఆయన రాజ్యాన్ని వ్యాపించడానికి దేవుడు ఏం చేశాడు? మనల్ని ప్రధానులుగా ఆయన చేశాడు. వీఆర్ సుపీరియర్ పీపుల్ అన్నమాట. మేబీ మన దగ్గర అంత డబ్బు ఉండకపోవచ్చు, అంతగా చదువుకొని ఉండకపోవచ్చు,
కొన్ని రకాలైన సామర్థ్యాలు మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేశాడు, ఆయన ప్రణాళిక చొప్పున ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మనం ఎవరమి? మనం చోజన్ పీపుల్ అన్నమాట, ఏర్పాటు చేయబడిన వాళ్ళ. ప్రకటన గ్రంథంలో 8 రాజులైన యాజక వంశం. అంటే వి క్యారీ సర్టెన్ అథారిటీ ఇన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఒక రకమైనటువంటి అధికారం, లేకపోతే ఒక స్థానంలో ఉండే అధికారం మనం కలిగి ఉన్నాం. సో దేవుడు మనల్ని ఈ భూమి మీద ఎందుకు పెట్టాడంటే, ఆయన సువార్త యొక్క వెలుగుని తీసుకొని అనేక మందిని ప్రభావితం చేయడానికి దేవుడు మనల్ని పెట్టాడు. సో దేవుడు నిన్ను చూసినప్పుడు ఒక బలహీనమైన వ్యక్తిగా ఆయన నిన్ను ఈరోజు చూడు. ఎంతమంది నాతో ఉన్నారు? ఆయన ప్రణాళికలు ఏమైందో, ఆయన దృష్టిలో నువ్వేమైనావో దాన్ని బట్టి ఆయన చూడటం మొదలు పెడతాడు. మేబీ నీకు భయం ఉండొచ్చు, లేకపోతే మేబీ నీకు నడిపించే ఆ సామర్థ్యం ఉండకపోవచ్చు, లేకపోతే ఇతరుల్ని ప్రభావితం చేసే ఆ కృప నీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఆ కోణంలో ఆయన నిన్ను చూడడు. ఆయన నిన్ను ఎలా నిర్దేశించాడో, నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, నీ కోసం ఏ గమ్యాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచాడో దానిలో నుండి ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, దేవుడు నీ గతంలో జరిగిన వాటిని బట్టి ఆయన నిన్ను చూడు, లేకపోతే కొన్నిసార్లు సంవత్సరాల క్రితం జరిగిపోయిన కొన్ని పొరపాట్లను బట్టి, నీ బలహీనతలను బట్టి, లేకపోతే నువ్వు ఎక్కడైతే నాకు అర్హత లేదనుకుంటున్నావో వాటన్నిటిని బట్టి దేవుడు నిన్ను చూడు. దేవుడు ఎలా చూస్తూ ఉంటాడు నిన్ను? ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నేను చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మోషే ఏం చేశాడు? 12 మందిని సెలెక్ట్ చేశాడు. వాళ్ళలో ప్రధానులంట, ప్రతి గోత్రానికి చెందిన వారిలో. సో వాళ్ళు ఏం చేయాలంటే, ల్యాండ్ని వాళ్ళు వెతకాలి, ముందు వెతికి దాన్ని పరిశీలన చేయాలి. దే నీడ్ టు సర్చ్ అండ్ ఇన్వెస్టిగేట్. 17వ వచనం చూద్దాం ఒకసారి. మోషే కనాను దేశం సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా, నేను మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో చాలు. ఒక డైరెక్షన్ ఇచ్చాడు. సో మోషే ఎవరు? ఇజ్రాయెల్ దేశానికి ప్రవక్త. మోషే వెళ్ళట్లేదు వేగు చూడటానికి. ఎందుకని? మోషే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏం చెప్తారా, నమ్ముతున్నారా? మోషే వెళ్ళాల్సిన అవసరం లేదు. మేబీ స్పిరిట్లో వెళ్తాడేమో మోషే. దేవుడేమన్నాడు మోషే గురించి? ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో, నేను అందరితో కళల ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడతాను, కానీ నా సేవకుడైన మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, అతడు నా స్వరూపాన్ని నిదానించి చూస్తాడు. మోషేకి అంత పెద్ద శత్రువులు ఎవరన్నా పెద్ద పట్టించుకోడు, ఎందుకంటే మోషే కెపాసిటీ వేరు. ఇప్పుడు నమ్మాల్సింది ఎవరు? దేవుడు వాగ్దాన దేశం ఇస్తాడని నమ్మాల్సింది ఎవరు? శత్రువుల్ని జయిస్తామని నమ్మాల్సింది ఎవరు? అనాకీల్ని లేకపోతే నెఫీల్ని జయిస్తామని నమ్మాల్సింది ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. సో అందుకనే ప్రతి గుంపులో నుండి ఒకరిని తీసుకొని, అంటే మేబీ ఆ గుంపు అంతా లేకపోతే ఆ ట్రైబ్ అంతా కూడా ఈ వ్యక్తిని నమ్ముతారేమో. అవునా? మన చుట్టూ కూడా చాలా మంది ఉంటారు. మనం అంటాం కదా, వాడు చెప్పాడంటే నేను అసలు నమ్మనురా. అలాంటి వాళ్ళని బై మిస్టేక్ కూడా పెట్టుకొని ఉంటాడు మోషే. ఎందుకని? వాళ్ళు బల్లిని పిలి చేస్తూ ఉంటారు. సో ఏం మాట్లాడుతున్నాను నేను? సో ఈ 12 మంది వచ్చారు, దేవుని ఆత్మని కలిగిన వాళ్ళు, మోషే యొక్క మాట చొప్పున వెళ్ళిన వాళ్ళు. మోషే ఏం చెప్తున్నాడు? ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి మీరు చూడటానికి లేదు, ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు. సౌత్ సైడ్ మీరు వెళ్ళి, దక్షిణ వైపుగా మీరు వెళ్ళి కొండ ఎక్కి మాత్రమే దాన్ని చూడాలి. ఏం చేయాలంట? కొండెక్కి మాత్రమే దాన్ని చూడాలంట. సో ఈరోజు నేనేం చెప్తున్నానంటే, ఉన్నత దేహుల్ని మనం ఎలా జయించగలుగుతాం, లేకపోతే నెఫిల్ లాంటి వాళ్ళని, లేకపోతే భయంకరమైన వాటిని మనం ఎలా జయించగలుగుతాం, సమస్యలు కానీ పోరాటాలు కానీ. సో ఇది మీకు అర్థమైతే, ఇది మీరు గ్రహించగలిగితే, ఆత్మీయంగా చెప్పమంటారా, బాహ్యంగా చెప్పమంటారా? ఆత్మీయంగా ఒక మహిమ నుండి ఇంకొక మహిమలోకి మీరు వెళ్తూ ఉంటారు. బాహ్యంగా ప్రతి ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటా వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుడేమన్నాడు? కనాను దేశాన్ని మీకు ఇస్తానన్నాడు, కానీ ఎప్పుడు ఇస్తానో చెప్పలేదు. మోషే ఏమంటున్నాడు? దక్షిణం వైపుగా మీరు వెళ్ళాలి, కొండెక్కి మీరు వారిని చూడాలి. ఎందుకంటే కొండెక్కి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు చిన్నగా కనపడతారు. అదే డైరెక్ట్గా కారులో వెళ్ళో లేకపోతే గుర్రం మీద వెళ్ళో వాళ్ళని చూస్తే, వాళ్ళు అక్కడ నిలబడంగానే శత్రువులు వీళ్ళని చంపేసే అవకాశం ఉంది. అంతే. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మోషే ద్వారా ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు, ఒక సూచన ఇస్తా ఉన్నాడు. మీరు శత్రువుని చూసే విధానం ఇలా ఉండాలి.
హల్లెలూయా. ఎందుకని? డైరెక్ట్గా చూస్తే అసలు ఇలా చూసినా కూడా భయపడిపోయారు వీళ్ళు. డైరెక్ట్గా చూస్తే ఇంక అసలు ఛాన్సే లేదు, పొందుకోవడానికి ఇంక అసలు అవకాశమే లేదు. సో మనం ఉన్నత దేహుల్ని లేకపోతే ఆజానుబాహుల్ని మనం జయించాలంటే మన ఆత్మీయ దృష్టితో ఆ ఉన్నతమైన పర్వతం ఎక్కి మనం చూసే అనుభవం అనుకుంటాలి. ఎక్కడైతే మనం క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశంలో కూర్చొని ఉన్నామో ఆ స్థానంలో నిలబడి మనం చూడటం మనం నేర్చుకోవాలి. లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన ప్రవచనాలు కానీ వాగ్దానాలు కానీ అవి నెరవేరేటట్టుగా మనకి అనిపించదు. ఎందుకని? అవి నెరవేరటానికి భూ సంబంధమైన పరిస్థితులను బట్టి అక్కడ అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ కొండ మీదకి మనం వెళ్ళాలి, దేవుని యొక్క ప్రపంచంలోకి మనం వెళ్ళాలి, ఆత్మీయ పరిధిలోకి వెళ్ళాలి. క్రీస్తుతో పాటు మనం ఎక్కడైతే సింహాసనం మీద కూర్చున్నామో ఆ స్థానంలోకి మనం వెళ్ళి కానీ అక్కడ నుండి మనం చూడటం మొదలు పెడితే దేవుడు ఏం చేస్తా అంటే శత్రువుని ఎట్లా చూడాలి, వాడిని ఎలా అంచనా వేయాలి, దాన్ని ఎలా ఆక్రమించుకోవాలి, వాగ్దానం చేసింది ఎలా పొందుకోవాలన్న గ్రహింపు వివేచన దేవుడు అనుగ్రహించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. జీవితంలో ఎవరికైనా అసాధ్యం అనుకున్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఏ మనిషి దీన్ని చేయలేడు, ఎవరికి ఇది సాధ్యం కాదు, కానీ దేవుడు నీకు అది చేస్తానని వాగ్దానం చేశాడేమో, నీకు అది జరిగిస్తానని దేవుడు చూపించాడేమో. అంటే నువ్వేం చేయాలి? ప్రతిసారి నీ భూ సంబంధమైన పరిధిని నువ్వు వదలాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా నువ్వు ప్రేరేపించబడతావో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే క్రీస్తుతో పాటు ఉన్న స్థానాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. హల్లెలూయా. ఆయనతో పాటు ఉన్న ఆ పరలోక ప్రదేశంలో ఉన్న స్థానాన్ని గ్రహించి అక్కడి నుండి నీ పరిస్థితులను చూడటం మొదలు పెట్టాలి, అక్కడి నుండి నీ ఆర్థిక స్థితిని చూడటం మొదలు పెట్టాలి, అక్కడి నుండి దేవుడు నీకు ఏం వాగ్దానం చేశాడో వాటిని చూడటం మొదలు పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే విశ్వాసం నీకు పెరుగుతుంది. హల్లెలూయా. ఉదాహరణకి నువ్వు ఓడించలేని శత్రువు దగ్గరికి నువ్వు వెళ్ళావండి, వెళ్ళి డైరెక్ట్గా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ నిశ్చయిత ఎట్లా ఉంటుంది, నీ విశ్వాసం ఎట్లా ఉంటుంది? వాడు ఒక దెబ్బ కొడితే ఇంకా నేను లెగలేను అనుకుంటావు. కానీ ఆ శత్రువు దగ్గరికి వెళ్ళబోయే ముందు అతన్ని ఎలా పడగొట్టాలో దేవుడు నీకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? నీ విశ్వాసము మండుతూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఆవగించేంత విశ్వాసం నువ్వు కలిగి ఉంటే కొండని నువ్వు పెకలించగలుగుతావంట. హల్లెలూయా. అంటే ఆజానుబాహుల్ని మనం జయించాలంటే, ఉన్నత దేహుల్ని మనం జయించాలంటే మనం ఏం చేయాలి? మనకు చూసే కోణం అనేది చాలా ప్రాముఖ్యం. మనుషులు ఏం చెప్తున్నారో కాదు, దేవుని వాక్యం నీకేం చెప్తుంది, దేవుడు నీకేం చెప్పాడు, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, లేకపోతే దైవజనుల ద్వారా నీతో ఏం మాట్లాడాడు, లేకపోతే నీ వ్యక్తిగతంగా దేవుడు నీతో ఏం మాట్లాడు, అందులో నుండి నీ గమ్యాన్ని నువ్వు చూడటం నేర్చుకోవాలి. అందులో నుండి నీ ప్రవచనం యొక్క నెరవేర్పుని నువ్వు చూడటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలా చూస్తావో శత్రువు యొక్క బలాన్ని నీ మనసులో నుండి నువ్వు తొలగించేస్తావు. వాడికున్న కెపాసిటీని నీ మనసులో నువ్వు డిస్మాంటిల్ చేసేస్తావు, నిర్వీర్యం చేసేస్తావు. అప్పుడు నువ్వేం నమ్ముతావు అంటే దేవుడు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి, నేను క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశంలో కూర్చున్నాను కాబట్టి ఈ శత్రువుని నేను సులువుగా జయించగలుగుతానన్న విశ్వాసం నీకుంటది. ఆ 12 మందిలో ఎవరు ఆ మాట చెప్పారు? కాలేబు ఆ మాట చెప్పాడు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే మోషేకి దేవుడు వాగ్దానం చేశాడో ఆ దినం నుండి దాదాపు 40 సంవత్సరాలుగా కాలేబు ఏం చేస్తా ఉన్నాడు? ఆ మాటను ధ్యానిస్తా ఉన్నాడు. ప్రతిసారి శత్రువు అన్న మాట గుర్తు రాగానే కాలేబుకి ఏం గుర్తొస్తుంది? విజయం గుర్తొస్తుంది. ప్రతిసారి యుద్ధం చేయడానికి వెళ్తున్నామన్న ఆ పరిస్థితి రాగానే కాలేబుకి ఏం గుర్తొస్తుంది? దేవుడు వాగ్దానం చేసిన భూమి గుర్తొస్తుంది. అందరికి ఏం గుర్తొస్తుంది? ఎవడు చనిపోతాడా, ఎవడికి దెబ్బలు తగులుతాయా, ఎవడు మధ్యలో పడిపోతాడా, అవి గుర్తొస్తాయి అందరికి. కానీ కాలేబుకి ఏం గుర్తొస్తుంది? దేవుడు ఇవ్వబోయే విజయం గుర్తొస్తూ ఉంటుంది, దేవుడు చూపించిన వాగ్దాన దేశం గుర్తొస్తూ ఉంటుంది. ఇది కానీ మీ లోపల మీకు ఈరోజు వెళ్ళగలిగితే డీప్గా, దేని గురించి మనం మాట్లాడుతున్నాం? వాగ్దాన భూమిని పొందుకునేటువంటి స్థితి, లేకపోతే స్వతంత్రించుకునేటువంటి స్థితి. 18వ వచనంలో ఏముంది? దానిలో నివసించు జనం బలము గలదో బలం లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణంలు ఎట్టియో వారి గుడారంలో నివసించుదురో కోటల్లో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలంట. ఏం చేయాలంట? ఇవన్నీ
పరిశీలన చేయాలంట. వాగ్దాన భూమిలో ఎవరున్నారు? వాళ్ళు గుడిసెల్లో ఉంటున్నారా, టెంట్ల కింద ఉంటున్నారా, హైరైజ్ అపార్ట్మెంట్స్ కట్టుకున్నారా, విల్లాలో ఉంటున్నారా, మ్యాన్షన్లో ఉంటున్నారా, డూప్లెక్స్లో ఉంటున్నారా? ముందు గ్రహించాలి. ఏం చెప్తున్నా చాలా జాగ్రత్తగా వినండి, ముందే డిసైడ్ అవ్వమాక. తర్వాత వాళ్ళు కట్టిన కట్టడాన్ని నువ్వు చూడాలంట. ఏం చేయాలంట? వాళ్ళు ఎలా కట్టారో నువ్వు దాన్ని చూడాలి. అక్కడ ఫలం ఉందా లేదా, అంటే వాళ్ళు పంటని వేస్తున్నారా లేదా నువ్వు చూడాలంట. ఆ నేల ఎట్లుంది నువ్వు చూడాలంట. ఎందుకని? దేవుడు వీళ్ళకి ఏం వాగ్దానం చేశాడు? మిమ్మల్ని ఒక దేశానికి నేను తీసుకెళ్తాను, అది ఎలా ఉంటుంది? పాలు తేనెలు ప్రవహించే దేశం. అంటే అన్ని విషయాల్లో డెవలప్ అయిన ల్యాండ్ అది. అన్ని విషయాల్లో సర్వసమృద్ధితో కలకల్లాడుతూ ఉన్న భూమి అది. మీకు ఇవ్వబోయే ముందు నేను ఏమేమి స్పెసిఫికేషన్స్ మీకు చెప్పానో వాటన్నిటిని చూసుకోండి. అవన్నీ చూసినప్పుడు మీకేమొస్తుంది? ఓకే, దేవుడు ఇదే కదా మనకి చెప్పిందని మీకు విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళ కోటల్లో ఉంటున్నారా, గుడారాల్లో ఉంటున్నారో చూసినప్పుడు వాళ్ళ జ్ఞానం ఎలా ఉందో అర్థమవుతుంది. ఎంతమంది అంతా ఉన్నారు? ఆ రోజుల్లోనే వాళ్ళు కోటలు కట్టుకొని ఉంటున్నారంటే వాళ్ళ దగ్గర ఎంత టెక్నాలజీ ఉంటుందో. ఇంకా ఆత్మీయంగా మాట్లాడాలంటే ఈ శత్రువులు ఏ ఏ ఆత్మల్ని ఉపయోగించి కొన్ని పనులు చేశారో ఆ కట్టడాన్ని చూసినప్పుడు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తికి అర్థమవుతుంది. అందుకు దేవుడు వాళ్ళని అబ్జర్వ్ చేయమన్నాడు. అంతేగాని బ్రౌన్ పెయింట్ వేసారా, ఎర్ర పెయింట్ వేసారా? దేవుడు ఎప్పుడైనా ఒక ఫిజికల్ దాన్ని చూడమన్నప్పుడు దాని వెనకాల ఉన్న స్పిరిచువల్ కోణంలోకి నిన్ను తీసుకెళ్ళి అక్కడ నీకేదో చూపించాలనుకుంటాడు. హల్లెలూయా. ఎందుకని? ఆయన ఇచ్చే దృష్టి, ఆయన ఇచ్చే కృప అలా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? కట్టడాన్ని వాళ్ళు చూడాలి, కట్టడాన్ని వాళ్ళు చూసి అబ్జర్వ్ చేయాలి. ఇది ఎలా కట్టుంటారు? ఎవరి సహాయం ద్వారా కట్టుంటారు? వీళ్ళ టెక్నాలజీ ఏంటి? ఇవన్నీ కూడా ఏం చేయాలి? వీళ్ళు ఈ 12 మంది వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి? స్టడీ చేయాలి, లేకపోతే రీసెర్చ్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. దేవుడు కూడా నీకు ఏదైనా చేస్తానని చెప్పినప్పుడు ఒక చిన్న కళ, ఒక చిన్న దర్శనంతో ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా. చెప్పి ఆయన వదిలేస్తాడు. 10 years దాకా అదేం అనిపించదు నీకు. కానీ ఆ 10 years నువ్వు దాన్ని సర్చ్ చేసావా? దాన్ని ఇన్వెస్టిగేట్ చేసావా? దాన్ని పరిశీలన చేసావా? ఆత్మీయ ప్రపంచం లోపలికి వెళ్ళి నువ్వు దాన్ని చూసి వచ్చావా? మోషే ఇంకేమన్నాడు? మీరు ఖాళీ చేతులతో రాకూడదు, అది ద్రాక్షకాయలు పండేటువంటి సమయం అది. మీరు ద్రాక్షకాయల్ని తీసుకొని రావాలి. గెలనంట 2 మోస్తున్నారంట ఒక గెలని. అంటే ఎంత ఉన్నాయో చూడండి, ఎంత బరువు ఉన్నాయో చూడండి ద్రాక్షకాయలు. ఆ ఫలాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి? మిగిలిన మనుషులు తినాలి. ఆ గోత్రంలో ఉన్న మిగతా వాళ్ళందరూ తిన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఓకే అక్కడ పంట బాగానే ఉంది, అక్కడ సమృద్ధి ఉందని ఆ ద్రాక్షకాయని రుచి చూసి వాళ్ళు తెలుసుకుంటారు. వీళ్ళు చెప్తుంది కరెక్ట్ అని నమ్మగలుగుతారు. హల్లెలూయా. అంటే దేవుడు కూడా కొన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేసే ముందు, గొప్ప గమ్యంలోకి మనల్ని తీసుకెళ్లే ముందు ఆయన ముందు ఒక ట్రయల్ రేస్ చూపిస్తాడు. తర్వాత నువ్వు దాని మీద ఫోకస్ చేసేకుంది, ఆయనతో నడిచేకుంది, ఒకరోజు ఆత్మ పరిధిలో నిన్ను ఆయన అక్కడ తీసుకెళ్తాడు. అక్కడ తీసుకెళ్ళి నువ్వు దాన్ని చూసి వస్తూ ఉంటావు. అబ్రహాము తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల వైపు నువ్వు చూడు, నువ్వు ఎక్కడి వరకు అయితే చూడగలుగుతావో నేను నీకు అంతవరకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అబ్రహాము ఆత్మీయంగా వెళ్ళి చూస్తూ ఉన్నాడు. కనానులో నడిచాడు. కనాను దాటి వెళ్ళిపోయాడు. భూదిగంతముల వరకు దాటి వెళ్ళిపోయాడు అబ్రహాం. అందుకనే దేవుడేమన్నాడు? నువ్వు ఇక్కడ నుండి జనములకు లేతే దేశములకు నువ్వు తండ్రిగా పిలువబడతా ఉన్నాడు. నేను చెప్పేది ఈరోజు చాలా చాలా స్పిరిచువల్గా ఉంటుంది, ఫిజికల్ మైండ్గా అర్థం కాదు. కానీ దీని లోపల కొన్ని విషయాలు ఉన్నాయి, దాన్ని మీరు గ్రహించాలని నేను కోరుతా ఉన్నాను. మీరు ఈ టైంకి కరెక్ట్గా ప్రిపేర్ అయ్యంటే కొన్ని విషయాలు మీ లోపల మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే వాళ్ళని వెళ్ళి పరిశీలన చేసి చూడమన్నాడో వాళ్ళకి ఇంకొక విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి. ఆ కోటలో వాళ్ళు ఉంటున్నారు, ఆ పట్టణాల్లో వాళ్ళు ఉంటున్నారు. ఆ పట్టణాల్లో వాళ్ళు ఉండటానికి
ఆ కోటలు కట్టుకొని వాళ్ళు ఉండటానికి వాళ్ళు తగిన వారా కాదా అనేది గ్రహించారు. సరే ఒకసారి రా, వ్యక్తి కనపడుతున్నాడా అందరికీ? చాలా సింపుల్గా వద్దాం. వ్యక్తి ఒక సాధారణమైన విశ్వాసం అండి. పాటలు పాడుతున్నాడు చక్కగా, చూసారు ఎప్పుడైనా? చక్క పాటలు పాడుతున్నాడు, బ్యాంక్ జాబే కదా, మంచిగా బ్యాంక్ జాబ్ చేసుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒకరోజు దేవుడు చూపించాడు, నా కుమారుడా, ఎగ్జాంపుల్గా చెప్తాను, ఓకే, నా కుమారుడా, నేను నీకు 10 ఎకరాలు ల్యాండ్ ఇద్దాం అనుకుంటే నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు నా కుమారుడా అన్నాడు దేవుడు. ప్రతిరోజు చెప్పడు దేవుడు అది. ఎప్పుడైతే దేవుడిని వెతుకుతూ ఉంటాడో, ఆయన మీద ఫోకస్ చేస్తాడు, ఎప్పుడైతే సువార్త యొక్క వెలుగు, మా ఇద్దరు కళ్ళజోడు ఉన్నాయి కదా, ఈ కళ్ళజోడులోకి ఆ వెలుగు వచ్చినప్పుడు కనబడతా ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ అంతా చీకటిగా ఉందండి, ఆ మూలలో ఒక చోట ఒక 5 కిలోల బంగారు బకెట్ ఒకటి పెట్టారు. మీరు కనెక్ట్ అవ్వాలి నాతో. అంత చీకటిగా ఉంది. నాలాంటి ఒక వ్యక్తి వెంటనే ఆ చీకట్లో ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసి చూస్తున్నాడు. చూడగానే నాకు కరెక్ట్గా ఇట్లా అనుకొని వెళ్తానే నాకు కరెక్ట్ తెలిసిపోయింది ఆ మూలలో ఉంటుందని. అర్థం కావట్లే కొంతమందికి ఏం చెప్తున్నాను. దేవుడు మనల్ని అలా డిజైన్ చేశాడు. మనం స్పిరిచువల్ పీపుల్, వీ కెన్ డిజర్న్ ద స్పిరిచువల్ థింగ్స్. స్పిరిచువల్ థింగ్స్ ఎప్పుడైతే మనం డిజైన్ చేయగలుగుతామో, న్యాచురల్ బ్లెస్సింగ్స్ని కూడా మనం డిజైన్ చేయగలుగుతాం. దేవుడు మనల్ని అందుకని పిలిచాడండి. హల్లెలూయా. ఇప్పుడు ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు, నిద్రపోయాడు. దేవుడు ఒకరోజు కల్లో చూపించాడు, ఒక దూతని పంపించి మాట్లాడు, నా కుమారుడా, నీకు పలానా విజయవాడ పక్కన హైవేలో 10 ఎకరాలు ఉంది, చూసుకో. ఆ దూత మనోడి చేయబట్టుకొని మొత్తం తీసుకెళ్ళి చూపించాడు. అయిపోయింది విషయం అంతా అయిపోయింది. జస్ట్ తన జాబ్ తను చేసుకుంటున్నాడు, తన పని చేసుకుంటున్నాడు. మళ్ళీ ఎప్పుడో ఒకసారి గుర్తొస్తుంది 3-4 సంవత్సరాల తర్వాత, అరే దేవుడు ఆ రోజు నాతో అలా మాట్లాడాడే. దేవుని మనసు చూసారా ఆయన బిడ్డల పట్ల? సో దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలి? దేవుడు చూపించినప్పటి నుండి, దేవుడు చూపించాడు కాబట్టి దేవుని మీద ఆధారపట్ట మొదలు పెట్టాలి. ఈ వ్యక్తికి వచ్చే శాలరీ బట్టి, నేను ఉదాహరణకు చెప్తున్నాను, రియల్ కాదు, ఓకే, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యక్తికి వచ్చే శాలరీ బట్టి అతను 10 ఎకరాలు కొనగలుగుతాడా? ఒకవేళ కొంటే ఎన్ని సంవత్సరాలు ఈఎంఐలు కట్టాలి? ఒక 200 ఏళ్ళు కట్టాల్సి వస్తుంది ఇప్పుడున్న రేట్లు బట్టి. అక్కడ గజం ఒక 30,000 అనుకోండి, లేదా ఒక 50,000 అనుకోండి, ఎన్ని సంవత్సరాలు కట్టాలి మనోడు ఈఎంఐ? జీవితకాలం కట్టాలి. సో ఆ క్రియ నెరవేరటం అనేది, ఆ వాగ్దానం నెరవేరటం అనేది ఇతనికి సాధ్యం కాదు, ఇతని చేతిలో లేదు. చేతులు ఇలా పెట్టి ఒకసారి, ఆ 2 చేతులు, అది అతని పరిస్థితి అది. కానీ తన లోపల ఏముంది? దేవుడు చేసిన వాగ్దానం తన లోపల. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడైతే దేవుని మీద తన దృష్టి పెట్టి, వాక్యం మీద తన దృష్టి పెట్టి వెతుకుతూ ఉంటాడు, దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, దేవునితో నడుస్తూ ఉంటాడు, ఆయనతో సంభాషణ చేస్తూ ఉంటాడు. ఆయన ఎలా నడవమని చెప్తున్నాడు, నన్ను ఏ రెవల్యూషన్ తీసుకోమంటున్నాడు, ఎలా జీవించమంటాడు, ఇవన్నీ తన లైఫ్ గురించి, తన గమ్యం గురించి తను స్టడీ చేయడం మొదలు పెట్టగానే చిన్నగా ఇతను లోపల ఏమొస్తుందంటే, నిజమే. ఒకరోజు ఒక పాయింట్ దగ్గరకు వస్తాడు, నిజమే, నేను ఇన్ని రోజులు దేవునితో నడిచా కాబట్టి, దేవుడు చిన్న కార్యాలు నా జీవితంలో ఆయన చేయగలిగాడు కాబట్టి, దేవుడు తలచుకుంటే, దేవుడు నాకు కటాక్షం చూపిస్తే, దేవుడు నాకు కృప చూపిస్తే, ఆయన రాజుల్ని రాణుల్ని నా దగ్గర తీసుకొచ్చి, ఆయన వ్యాపారస్తులు నా దగ్గర తీసుకొచ్చి, ఆయన రియల్ ఎస్టేట్ వాళ్ళని నా దగ్గర తీసుకొచ్చి, ఆయన పట్నంలో డైమండ్ బిజినెస్ చేసే వాళ్ళని నా దగ్గర తీసుకొచ్చి, నాకు డబ్బులు ఇచ్చి ఏదైనా చేయగలడు దేవుడు. అందుకని దేవుడు వాళ్ళని చూడమన్నాడు. హల్లెలూయా. దేవుడు చాలా మిస్టీరియస్గా పనిచేస్తాడు. మనుషులే ఒక మిస్టరీ లాగా ఉంటారు కొంతమందిని అర్థం చేసుకోవడానికి, కానీ దేవుడు అంత మిస్టరీగా ఉంటాడు. శరీర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళకి ఆయన మిస్టరీగానే ఉంటాడు, కానీ ప్రతిరోజు దేవునితో నడిచే వాళ్ళకి, ఆయన వాక్యాన్ని తీసుకునే వాళ్ళకి స్లోగా ఆయన అర్థమవుతూ ఉంటాడు. ఆయన నడిపింపు అర్థమవుతూ ఉంటుంది. ఈ టైంలో నేను ఇది చేయబోతున్నాను,
ఈ టైంలో ఇక్కడ ఈ లోన్ తీసుకొని, లేకపోతే ఇది తీసి ఇది ఇక్కడ చేయబోతున్నాను, ఈ టైంలో ఇక్కడ ల్యాండ్ కొనబోతున్నాను, ఈ టైంలో ఇక్కడ హౌస్ కొనబోతున్నాను, ఈ టైంలో ఈ బిజినెస్లోకి వెళ్ళబోతున్నాను. దే కెన్ డిజర్న్. ఎందుకని? వాళ్ళు రోజు ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన దగ్గర కూర్చోవటం వాళ్ళు నేర్చుకున్నారు, ఆయన వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకున్నారు. అలా చేయటం వల్ల వాళ్ళకి ఏమైందంటే ఆయన మనస్సు కలిగి నడవటం వాళ్ళు ప్రారంభించారు. హల్లెలూయా. మనమందరం ఎవరు మనసు కలిగి ఉన్నాం? క్రీస్తు యొక్క మనసును మనం కలిగి ఉన్నాం. సో వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? వీళ్ళు వెళ్ళి పరిశీలన చేయాలి. వీళ్ళు పరిశీలన చేసి ఇంకొక పాయింట్ ఏంటంటే, వాళ్ళు అందులో ఉండటానికి అర్హులా కాదా? ఈ పాయింట్ చాలా కాంట్రవర్షియల్గా ఉంటుంది, బట్ వినండి. వాళ్ళు అందులో ఉండటానికి అర్హులా కారా? వాళ్ళకి అసలు వాగ్దానం చేయబడిందా లేదా? అది ఎవరిది? దేవుడు భూమిని ఎవరికి ఇచ్చాడు? నరులకి ఇచ్చాడు. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు భూమిని ఎవరికి ఇచ్చాడు? నరులకి ఇచ్చాడు. ఈ వాక్యాన్ని బట్టి మనం ఈరోజు పరిస్థితుల్లో చూస్తే కొంతమంది కొన్ని కోటల్లో కొంతమంది ఉంటున్నారు. ఇంకా బాగా అర్థమవుతాను, కొన్ని వస్తువులు కొంతమంది వాడుకుంటున్నారు, కొన్ని వాటిల్లో కొంతమంది తిరుగుతున్నారు, కొన్ని వ్యాపారాలు కొంతమంది చేస్తున్నారు. దేవుడు ఏం చేస్తా అంటే వాళ్ళని నీకు మొదటిగా చూపించి ఆ పరిస్థితిని చూడని చెప్తాడు. కానీ ఆయన అక్కడ నీకేమీ జవాబు ఇవ్వడు. నేను చెప్తాను, జాగ్రత్త వినండి. నువ్వు గ్రహించాలి. వీళ్ళని నేను చూసినప్పుడు ఎక్కడో కొంతకాలం క్రితం దేవుడు నాతో మాట్లాడినట్టుగా ఆ నెరవేర్పును పొందిన వారిగా వీళ్ళున్నారని నీకు అనిపించిందంటే దాని అర్థం ఏంటంటే త్వరలో నువ్వు వాళ్ళని రిప్లేస్ చేయబోతున్నావు అని అర్థం. దేవుడు చూడమంటున్నాడంటే 4 భూతద్దాలు వేసుకొని చూడటం కాదు. దేవుడు చూడమంటున్నాడంటే ఆయన చూడమన్న ప్రతిసారి నువ్వేం చేయాలి? నువ్వు గ్రహించాలి. ఇర్మియా, నువ్వేం చూస్తున్నావు? నేను బాదంతో పండ్లతో కూడినటువంటి చువ్వని నేను చూస్తా ఉన్నాను. ఇర్మియా, నువ్వు బాగుగా చూసావు గనుక నా వాక్కుని నెరవేర్చడానికి నేను ఆతురపడుచున్నాను. బాదం కాయలకి వాక్యం నెరవేరడానికి సంబంధం ఏంటండి? అవునా? ఆ ఇంటర్ప్రిటేషన్ ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఆ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాడు. హల్లెలూయా. జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు తన సేవకుడితో మాట్లాడతా ఆ దూతను పంపించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ దూత కలలో ఉంటాడు ఆ వ్యక్తితో. 4వ అధ్యాయము ఆ భాగంలోకి వచ్చేసరికి నేను కలలో లేచిన తర్వాత ఆ దూత నాతో మాట్లాడుతున్నాడు అంటున్నాడు. నేను చెప్తాను, అర్థమవుతుందా? ఈరోజు సాగదీస్తున్నాం మిమ్మల్ని. అవునా? అంటే ఆ వ్యక్తి నిద్రించిన స్థితిలో పడుకున్నప్పుడు దేవుడు దూతను పంపించి మాట్లాడుతూ ఉన్నాడు. అతను మాట్లాడింది కరెక్టా లేదా చెప్పడానికి అతను నిద్ర లేసిన తర్వాత కూడా దూత వచ్చి మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నువ్వేం చూస్తున్నావని. అంటే మనం నిద్రపోతున్నప్పుడు పడుకున్నప్పుడు చూసేవన్నీ కూడా దేవుడు బాహ్యంగా మనము మెలకుగా ఉన్నప్పుడు చూసే స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొని రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే కొన్ని డ్రీమ్స్ ఏమవుతా ఉన్నాయి, కొన్ని వాగ్దానాలు ఏమవుతా ఉన్నాయి, ప్రవచనాలు ఏమవుతా ఉన్నాయి. అవి ఎప్పుడైతే నిద్రలో ఉన్న స్థితిలో నుండి మనం మెలకుగా ఉన్నటువంటి స్థితిలో మనం వాటిని గ్రహించగలుగుతామో దాని అర్థం ఏంటంటే వాటి నెరవేర్పు యొక్క సమయం దగ్గర పడిందని అర్థం. సరే, ఇంకా క్లియర్గా చెప్తాను. 10 సంవత్సరాల క్రితం దేవుడు నీకేదో చూపించాడండి, నేను ఇట్లా చేస్తాను. సరే, బాగా అర్థమవుతాను. దేవుడు ఇంకో మంచి ఇల్లు ఇస్తాను అనుకున్నా. అందరూ బాగా కనెక్ట్ అవుతారు కదా ఇప్పుడు. ఓకే, మంచి ఇల్లు ఇస్తాడు అనుకున్నా. 10 సంవత్సరాల క్రితం దేవుడు చూపించాడు. ఓకే, దాని గురించి జస్ట్ పట్టించుకోలేదు, ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. కానీ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైతే మంచి ఇల్లు ఉన్నాయో అవి నీకే కనపడతాయి. నేను బాహ్యంగా మాత్రమే మాట్లాడలా, నేను ఆత్మీయంగా మాట్లాడతాను. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఉన్నత దేహుల్ని జయించి కొన్ని వాటిల్లోకి ఎలా వెళ్ళాలో ఆయన నీకు చూపిస్తా ఉన్నాడు. నీ మైండ్ని నువ్వు సరిగ్గా పెట్టుకోవాలి. నీ మైండ్ని నువ్వు ఎప్పుడు షార్ప్గా పెట్టుకోవాలి. నీ మైండ్ని నువ్వు షార్ప్గా పెట్టుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కలలో నీకేది చూపించాడో, ఏదైతే నీ గురించి ప్రవచించబడిందో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కొన్నిసార్లు అవి కనబడటం ప్రారంభమవుతాయి.
అవి కనబడినప్పుడు నీ దృష్టి వాటి మీదకి వెళ్ళినప్పుడు నువ్వు తెలుసుకోవాలి, దేవుడు నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టబోతున్నాడు. ఆయన మాట్లాడింది నిజం, ఆయన మాట్లాడింది ఆయన నెరవేర్చబోతున్నాడు. నీ విశ్వాసాన్ని ప్రేరేపించడానికి ఆయన చూపిస్తున్నాడని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. ఒకసారి పౌలు కొంతమంది శత్రువులను ఎదుర్కొంటా ఉన్నాడు. మరణకరమైన పరిస్థితి ఎదురవుతోంది. ఒకసారి 2 కొరింథీ 4వ అధ్యాయంలోకి వెళ్దామా? 2 కొరింథీలు 4వ అధ్యాయం 13వ వచనం. ప్రభు అయిన యేసుని లేపినవాడు యేసుతో మమ్ముని కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేమును విశ్వసించున్నాము గనక మాట్లాడుచున్నాం. హల్లెలూయా. పౌలు అతనితో ఉన్నవారు కొంతమంది శత్రువులను ఎదుర్కొంటా వాళ్ళ పరిచర్యలో మరణకరమైన పరిస్థితులను ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళు బ్రతుకుతారా చనిపోతారా వాళ్ళకి ఏం తెలియనటువంటి పరిస్థితి. కొన్నిసార్లు మరణాన్ని దగ్గరగా చూస్తూ ఉన్నారు. కానీ పౌలు ఏమంటున్నాడంటే మేమేదో విశ్వసించాం. హల్లెలూయా. అంటే పౌలుతో దేవుడు ఆల్రెడీ మాట్లాడి ఉంటాడు. నేను ఇందుకు నిన్ను ఏర్పాటు చేశాను, నీ పని ఇంతవరకు ఉంది, నువ్వు ఇక్కడ ఇది 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 నువ్వు చేయాలి, అది చేయకుండా నువ్వు బకెట్ తందానంటే నేను ఊరుకోను, అంటే అది చేయకుండా నువ్వు పైకి వస్తానంటే నేను ఊరుకోను, నువ్వు ఆ పని చేయాలి. సో పౌలు ఏం చేస్తా ఉన్నాడు, దేవుడు తనకు చూపించిన దర్శనాన్ని నెమరు వేయటం మొదలు పెట్టాడు. ఈరోజు ఈ శత్రువు నాతో పోరాడుతున్నాడంటే దేవుడు నాకు ముందుగానే చూపించాడు కదా, ఆ శత్రువుని దాటి అక్కడికి వెళ్తానని దేవుడు ముందుగానే చూపించాడు కదా. పౌలు ఏమంటున్నాడు, ఆ మరణకరమైన భయంలో మేము మునిగిపోలేదు, కానీ ప్రభు అయిన యేసుని మృతుల్లో నుండి లేపిన వాడు మమ్మును కూడా లేపి మీ ఎదుట నిలబెడతాడని మేము ఎరిగి మేము విశ్వసించాము కనుక మేము మాట్లాడుచున్నాం. అంటే దేవుడు చూపించిన దర్శనానికి, దేవుడు చూపించిన కళకి రుజువును పొందేసుకున్నాడు పౌలు తనలో. తన విశ్వాసము పురికొల్పబడిన స్థితిలో ఉంది కాబట్టి మరణాన్ని చూసి ఏమంటున్నాడు, నువ్వు ఇప్పుడు నన్ను టచ్ చేయడానికి లేదు. సరే, బాగా అర్థమవటానికి అపోస్తుల కార్యంలో సంఘం మీద దేవుని ఆత్మ కుమ్మరించబడిన తర్వాత ఆ రోజుల్లో ఉన్న యూదుల యొక్క సమాజ మందిరం దాన్ని తీసుకోలేకపోయింది. పేతురు యోహాను మిగిలిన శిష్యులు అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఒక కుంటివాడిని స్వస్థపరిచిన తర్వాత సమాజ మందిరంలో ఉన్న యోధ మత పెద్దలు ఏమంటున్నారు, మీరు ఎందుకు చేశారు, మీరెవరు, మీరు చేస్తే మేము మిమ్మల్ని చంపేస్తాం అంటున్నారు. చెప్పింది కరెక్టేనా? చేస్తే ఏమంటున్నారు, మేము మిమ్మల్ని చంపేస్తాం, మీరు మాట్లాడకూడదు, మీరు చేయకూడదు. ఇక్కడ అపోస్తులు కొంతమంది ఉన్నత దేహుల్ని ఎదుర్కొంటా ఉన్నారు, కొంతమంది జైంట్స్ని ఎదుర్కొంటా ఉన్నారు. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? వాళ్ళ ఆ యూదయ సమాజ మందిరంలో ఒక రాజకీయ వ్యవస్థని ఆ మందిరం చుట్టూ వాళ్ళు ఏర్పాటు చేసి దానిలో తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఇప్పుడు దేవుని రాజ్యం గురించిన వాక్కు అపోస్తులకి ఇవ్వబడింది కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, ఆ సిస్టమ్ని వాళ్ళు బ్రేక్ చేసి దేవుని రాజ్యం అక్కడ కూడా ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు స్థాపించబడేటట్టు చూడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అపోస్తుల మీద ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఆల్రెడీ ఆ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల నుండి తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి ఉన్నత దేహులు అక్కడ ఉన్నారు. నేనేం వాక్యం చెప్తున్నానో మీకు అర్థమైందంటే, దేవుడు మీకు చూపించిన దాన్ని మీరు నమ్మటం మాత్రమే కాదు, ఇంకెక్కడ మీలో 0.1% కూడా డౌట్ రాదు, మీరు నమ్మగలుగుతారు. అలాంటి భయంకరమైన విశ్వాసం మీలో ప్రేరేపించబడుతుంది. ఇప్పుడు పేతురు యోహాన్లు కార్యం చేశారు, సమాజ మందిరం దగ్గరికి వెళ్ళారు. ఎవరిని ఎదుర్కొంటున్నారు? వాళ్ళు అక్కడున్న జైంట్స్ని ఎదుర్కొంటున్నారు. యూదయ మందిరంలో జరిగేటువంటి ఆ మతాచారాలు కాకుండా వేరే విధంగా ఎవరైనా స్వార్థ ప్రకటిస్తే, బయట ఎవరైనా అద్భుతాలు స్వస్థతలు చేస్తే వాళ్ళు ఏం చేయాలంటే చంపేయాలి తీసుకొచ్చి, వాళ్ళ చట్టం అది. ఇప్పుడు అపోస్తలులు ఏం చేస్తున్నారు, ఆ చట్టాన్ని తిరగరాయటానికి ఆ ల్యాండ్లో ఉన్న జైంట్స్ని వాళ్ళు స్టడీ చేసి, ఆ ల్యాండ్లో ఉన్న ఉన్నత దేహులైన యూదయ మత పెద్దల్ని వాళ్ళు స్టడీ చేసి తెలుసుకొని దేవుని యొక్క అభిషేకం కలిగి దేవుని యొక్క ప్రత్యక్షత తీసుకొని వాళ్ళు ఎదుటి వెళ్ళి నిలబడుతున్నారు. వాళ్ళు పేతురు యోహాను ఒక చోట బెదిరించారు కానీ చంపగలిగారా? చంపలేకపోయారు. ఎందుకని? అధికారం దేవుడు వీళ్ళ చేతిలోకి ఇచ్చాడన్న ఆ రెవల్యూషన్ వాళ్ళకు వచ్చింది. అలా ఏ రోజైతే దేవుడు ఈ పట్టణంలో నీకు అధికారం ఇస్తున్నాడు,
నువ్వు ల్యాండ్స్ కొనడానికి, నువ్వు హౌసెస్ ఓన్ చేయడానికి, దేవుడు వాగ్దానం చేసిన దాంట్లోకి నీ నడవటానికి ఆయన నీకు అధికారం ఇచ్చాడన్న రెవల్యూషన్ ఏ రోజైతే నీకు వెలుగుతుందో నీ లోపల, నీ చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా దేవుడు వాగ్దానం చేసిన దానిలోకి నువ్వు నడవగలుగుతావు. ఎందుకంటే దేవుని శక్తి నీ పక్షంగా అలా కార్యం చేయబోతా ఉంది. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? ఉన్నత దేవుని చూసి మనం భయపడకూడదంట. ఎంతమంది నాతో ఉన్నారు? 29వ వచనంలోకి వెళ్దామా? 13వ అధ్యాయం 29వ వచనం, సంఖ్యాకాండం. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు, హిత్తీలు, యెబూసీయులు, అమోరీలు కొండ దేశంలో నివసించున్నారు, కనానీయులు సముద్రపు నొద్దను యోర్దాను నది ప్రాంతంలోను నివసించున్నారని చెప్పారు. 32వ వచనం. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. 33. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిని, వారి దృష్టికి అట్లే ఉంటిమని. హల్లెలూయా. ఆ దేశము వాళ్ళు సంచరించి చూసినప్పుడు ప్రతి చోట ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ కనబడతా ఉన్నారు. అమాలేకీలు, యెబూసీలు, ఆసీలు, ఈసీలు అందరు కనబడతా ఉన్నారు. అవునా? హిత్తీలు అంట, ఇంకెవరెవరో కనబడతా ఉన్నారు. ఆ 33వ వచనంకి వచ్చేసరికి అక్కడ నెఫీలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూసి, ఈ నెఫీలీలు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? దేవుని కుమారులు ఎప్పుడైతే నరులు కుమార్తెలతో పాపం చేశారో అందులోంచి బయటకు వచ్చిన సంతానం ఎవరంటే నెఫీలీలు. దేవుని కుమారులు అంటే భూమి మీద ఉన్న దేవుని కుమారులు కాదు, దేవదూతలు. ఓకే, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ మధ్య జరగకూడదు జరిగిందో వాళ్ళలోంచి ఒక సంతానం వచ్చింది. వాళ్ళెవరు? నెఫీలీలు. ఎప్పుడైతే దేవుడు భూమి మీదకి జలప్రలయం పంపించాడో నోవా దినముల్లో, వీళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. నేను చెప్తున్నా, జాగ్రత్త విన్నాడు. వీళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. మనుషుల్ని శారీరకంగా చంపొచ్చు, దేవుడు జల ప్రళయాన్ని అందుకే పంపించాడు. ఎందుకంటే ఈ ఉన్నత దేహులు, ఈ నెఫీలీలు కొంతమంది 13 అడుగులు ఉండేవాళ్ళంట, కొంతమంది 10 అడుగులు ఉండేవాళ్ళంట. 13 అడుగులు 185 కిలోలు అంటే ఎట్లా ఉంటాడు చూడు మనిషి. అంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ బయటికి తీశారు జియాలజిస్టులు. తర్వాత తీసి వాళ్ళు అంచనా వేశారు. వాళ్ళు శారీరకంగా చనిపోయారు కానీ జలప్రలయం వల్ల వాళ్ళ స్పిరిట్స్ చనిపోవాలి, వాళ్ళ ఆత్మలు అంతే ఉన్నాయి. ఈ ఆత్మలు ఏం చేస్తా ఉన్నాయంటే దేవుని ప్రజలకి విరోధంగా ఉండే శత్రువుల్లోకి చొచ్చి వాళ్ళని ప్రేరేపించి వాళ్ళను ఉపయోగించుకొని దేవుని ప్రజలకి ఏదైతే వాగ్దానం చేయబడిందో అది దేవుని ప్రజలకు అందకుండా వీళ్ళు తీసుకోవటం మొదలు పెట్టారు. సమజా? అర్థమైందా? ఏం చెప్తున్నా? గ్రహించగలుగుతున్నారా? హల్లెలూయా. అంటే దేవుని ప్రజలకి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళు ఎవరు? అక్రమ సంతానం. వీళ్ళు, వాళ్ళకి శరీరం లేదు, ఓన్లీ ఆత్మలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ప్రజలకు విరోధంగా పనిచేసే మనుషుల్లో దూరి వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా కోటలు కట్టించి, వాళ్ళ ద్వారా గుడారాలు కట్టించి, వాళ్ళ ద్వారా నేల పండేటట్టు చేసి అన్ని వాళ్ళు చేయగలుగుతున్నారు. ప్రతి భూభాగ ప్రాంతంలోకి వెళ్ళబోయే ముందు అక్కడ ఎవరుంటారంటే ఉన్నత దేహులు ఉంటారు. ఎవరుంటారు? ఉన్నత దేహులు. అందుకే మన వాళ్ళు ఎవరైనా చిన్న వ్యాపారం పెట్టినప్పుడు ఎక్కువ రోజులు సాగదు. ఎందుకని? సింపుల్. ఎదుర్కోవటం అంత ఈజీ కాదు, మనం మాట్లాడుకోవటం ఈజీ. ఏ వ్యాపారంలోకైనా వెళ్ళండి. అంటే అందులోకి వెళ్ళబోయే ముందు నీకు రెవల్యూషన్ కావాలి, నీకు ఒక పిలుపు కావాలి. నువ్వు వెళ్ళి దాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలన్నా పిలుపు నీకు కావాలి. నెక్స్ట్ నీకేం కావాలి? ఒక రెవల్యూషన్ నీకు కావాలి. హల్లెలూయా. దేవుడు మనకు ఒక రెవల్యూషన్ ఇస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం అయిపోయిన తర్వాత దేవుడు కొంతమందితో మాట్లాడబోతున్నాడు. ఆయన మీకోసం ఏమేమి సిద్ధపరిచి ఉంచాడో అవన్నీ మీకు చూపించబోతా ఉన్నాడు ఆయన. ఒకసారి మీరు నమ్మగలిగితే ఒకసారి కొంచెం నోరు తెరిచి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? మీకోసం ఆయన ఏమేమి సిద్ధపరిచాడు
ఆయన ఏమేమి దాచి ఉంచాడు, దేవుడు తనని ప్రేమించు వారి కోసం ఆయన ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషు హృదయానికి గోచరం కాలేదు, కానీ ఆత్మ ద్వారా దేవుడు వాటిని మనకి బయలుపరుచున్నాడు. దేవుని ఆత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, దేవుడు మన పట్ల ఏం కలిగి ఉన్నాడు, ఆత్మీయంగా ఎలాంటి స్వాస్థ్యం కలిగి ఉన్నాడో, బాహ్యంగా ఎలాంటి స్వాస్థ్యం కలిగి ఉన్నాడు, ఇంకా ఎన్ని రకాల స్వాస్థ్యాలు అయితే వాక్యంలో ఉన్నాయో అవన్నీ మన పట్ల ఏమేం కలిగి ఉన్నాడో వాటిని ఒక్కొక్క దాన్ని దేవుడు మనకి చూపించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. వీళ్ళు ఏమంటున్నారు, ఎప్పుడైతే నెఫిలీలను చూశారో వీళ్ళకి తెలుసు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఇజ్రాయెల్ ప్రజలకు తెలుసు. తెలియదు అంటారండి? తెలుసు. అరే ఆ రోజు మా తాత అయిన నోవా దినముల్లో దేవుడు నాశనం చేశాడు, మళ్ళా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మా వాగ్దాన భూమిని వీళ్ళు ఆక్రమించుకున్నారు. క్రైస్తవులు ఎందుకు పైకి రారో చెప్పనా, వాళ్ళకి వాళ్ళ వాగ్దాన భూమి తీసుకోవాలన్న రోషం ఉండదు. దేవుడు నీకు ఒకటి చూపించిన వెంటనే నువ్వు దానికోసం పరిగెత్తడం నువ్వు నేర్చుకోవాలి. ప్రభా నువ్వు మాట్లాడావు, నేను దీనిలోకి వెళ్ళాలనుకుంటాను, ఈవెన్ నా లైఫ్ అయినా రిస్క్ చేసి నేను వెళ్తాను ప్రభా, ఎందుకంటే నీ వాగ్దాన నెరవేర్పు నేను చూడాలనుకుంటున్నాను. వారు ఉన్నదేహుల, గొప్ప శత్రువుల, నెఫీలీల, అనాకీల, హిత్తీల, ఏ ఈలైనా నాకు పర్వాలేదు ప్రభా, నువ్వు మాట్లాడావు కాబట్టి, నువ్వు నన్ను సిద్ధపరచగలిగిన వాడివి, నా మీద నీ అభిషేకం ఉంది కాబట్టి, నేను రాజుగా యాజకుడిగా ఈ పట్టణంలో నా డొమినియన్ని చూపించబోతున్నాను కాబట్టి ప్రభా నీ మాట చొప్పున నేను వెళ్తున్నాను ప్రభా. నువ్వు వెళ్తే దేవుడి కార్యం చేయటం మొదలు పెడతాడు. మేబీ ఆ ల్యాండ్ 60 లక్షలకి అమ్మేవాడు నీకు 5 లక్షలకి ఇచ్చి చేతిలో ఇచ్చి వెళ్ళిపోతాడేమో. దేవుడు ఎలా అయినా చేయగలడండి. అందుకే ఈ అధ్యాయం చదవాలి. హల్లెలూయా. వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఎదుట మేము మిడతల వాళ్ళే ఉన్నాం. వాళ్ళు ఏమని చెప్పారా, నెఫ్యూలీలు ఏమని చెప్పారా, ఇశ్రాయేల్ ప్రజలారా, డియర్ స్మాల్ సన్స్, మేము పెద్దగా ఉన్నాం, మీరు మా అయితే మిడతల్లాగా ఉన్నారని వాళ్ళు చెప్పారా? చెప్పలా. ఎవరు చెప్పారు? వీళ్ళే ఊహించుకోవటం మొదలు పెట్టారు. ఇంకోటి కూడా వీళ్ళు చేసి ఉండొచ్చు. దేవుని వాగ్దానం బట్టి వాళ్ళు మా ఎదుట మిడతల లాంటి వాళ్ళు అనుకొని ఉండొచ్చు, కానీ వీళ్ళు అలా అనుకోలే. మా ఎదుట వాళ్ళు మిడతలు లాంటి వాళ్ళు, పురుగులు లాంటి వాళ్ళు అనుకొని ఉంటే అందరు క్యాలెబ్ లాగా మాట్లాడేవాళ్ళు. అంటే వాక్యం యొక్క వెలుగు మన లోపలికి వచ్చినప్పుడు సరిగా మనం ఊహించటం నేర్చుకోవాలి. సరిగా మనం ఊహించుకోవటం నేర్చుకోవాలి. నీ జేబులో ఉన్న డబ్బులను బట్టి ఊహించటం కాదు. నీ డబ్బుల వల్ల, నీ శక్తి సామర్థ్యం వల్ల దేవుని వాగ్దానం నెరవేరితే అసలు వాగ్దానమే కాదు. ఏంటి బ్రదర్ అంత పెద్ద బాంబు వేశారు, మరి అంతే ఉంటుంది. నీ శక్తి సామర్థ్యంలో అన్నీ జరిగితే ఇంక నువ్వు దేవుడు ఎందుకు, ఆయన వాక్యం ఎందుకు, ఆయన మీద ఆధారపడటం ఎందుకు? అందుకే దేవుడు ఏం చేస్తాడు, నీకు ఏదైతే చేత కాదో దాన్ని చేయమంటాడు ఆయన. అందులోకి ఆయన నిన్ను పిలుస్తాడు. పిలిచి నువ్వు నడిచిన తర్వాత లోకంలో ఉన్న అందరి ఎదుట చూపిస్తాడు, నా కుమారుడు. అవునా? పైనున్న పౌలు, పైనున్న పేతురు, పైనున్న ఏలియా, పైనున్న యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను, యేసుప్రభు వారు, దూతలు, తండ్రి అంతా చూస్తూ ఉంటారు. నా కుమారుడు విశ్వాస వీరుల జాబితాలోకి వచ్చాడు. ఎందుకంటే నేను చేసిన వాగ్దానాన్ని నమ్మి శత్రు ముందెళ్ళి నిలబడ్డాడు. చూసావా, క్విక్ అంటాడు దేవుడు. మరి అంతే, ఆయన సంతోషిస్తాడు తన ప్రజలను చూసి. దేవుడు ఇక్కడ నుండి జైంట్ కిల్లర్స్ని ఆయన లేవనెత్తును గాక. హల్లెలూయా. మీ పిల్లలు ఫారిన్ వెళ్ళినప్పుడు అక్కడ చదువుకోవటమే కాదు, అక్కడ బిజినెస్లు పెట్టి, అక్కడ హోటల్స్ కట్టి, అక్కడ ఇల్లు కొని, అక్కడ ఎకరాలు కొని వాళ్ళని ట్రైన్ చేయాలి. చిన్నప్పటి నుండి విశ్వాసంలో వాళ్ళని ట్రైన్ చేయాలి. దేవుని యొక్క వాగ్దాన పుత్రులం రా మనం. నువ్వు వాడికి ఏం చెప్పాలి? రే నీ ఫీజు నేను ఎట్ట కడతాను నాకు తెలియదురా, అది కాదు నువ్వు చెప్పాల్సింది. వాగ్దాన పుత్రుడు రా నువ్వు, అబ్రహాం యొక్క సంతానం రా నువ్వు. నీకు కాకపోతే ఎవరికి ఇస్తారా దేవుడు ఆశీర్వాదం అని నువ్వు నేర్పించాలి వాడికి. వాడి టైం వచ్చినప్పుడు వాడు అందులో నడవటం మొదలు పెడతాడు. హల్లెలూయా. శత్రువుని జయించాలంటే ఏం కావాలి మనకి? మనం ఊహించేది సరిగా ఉండాలి. మన ప్రాబ్లం ఏంటంటే
మన చేతిలో క్యాష్ ఉంటేనే, మనకి దేని మీద నమ్మకం ఉంటేనే అప్పుడు మాత్రమే కరెక్ట్గా ఊహిస్తాం. అది దేవుని యొక్క పాలసీ కాదు. ఎంతమంది నాతో ఉన్నారు? శత్రువుని, ఉన్నత దేవుల్ని ఎట్లా జయించాలో చెప్తున్నాను నేను. ఎంతమంది పట్టణంలో ఆశ్రయించబడిన వారిగా ఉండాలనుకుంటున్నారు? దేవుని యొక్క అనాయింటింగ్ మన మీద ఉంది. కొంచెం టైం పడితే పట్టొచ్చు, కానీ మనం షాట్ కొట్టం మాత్రం పక్క. హల్లెలూయా. దేవుడు మనకి కార్యాలు చేయటం మాత్రం ఖచ్చితం. దేవుడు చేయగలండి. హల్లెలూయా. నెఫీలీలే పట్టణాలను కట్టగలిగితే సాక్షాత్ హోలీ స్పిరిట్ని కలిగిన మనం, ఆయన అనాయింటింగ్ని కలిగిన మనం ఆయన వాక్యం మీద ఆధారపడితే, ఆయన ఏం చూపించాడో దాని నెరవేర్పు కోసం మనం పరిగెత్తగలిగితే, హల్లెలూయా, ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? రాత్రికి రాత్రి అధికారం అనేది చేతులు మారుతుంది. నీ పక్కన చెప్పు, దేవుడు కొన్ని కార్యాలు చేసేటప్పుడు రాత్రికి రాత్రి అధికారం అనేది చేతులు మారుతుంది. హల్లెలూయా. నెబుకద్నెజరు నేను ప్రతిమను పెట్టించి నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను అందరు నా కంట్రోల్లో పెట్టాలనుకున్నాడు. దానియేలు వచ్చి అన్నాడు, కుక్క వస్తావురా అన్నాడు. గడ్డి తింటా వెళ్ళి అన్నాడు. జంతువులాగా తిరుగుతావు రోడ్డు మీద అన్నాడు. వాట్ అన్ అథారిటీ మ్యాన్. దానియేలు ఎవరండి? బానిస కుర్రాడు. నీ మీద ఉన్న వాగ్దానం యొక్క పవర్ ఏంటో నీకు తెలుసా? దేవుడు నీతో మాట్లాడిన ప్రవచనం యొక్క పవర్ ఏంటో నీకు తెలుసా? దేవుని అనాయింటింగ్ ఉన్న కెపాసిటీ ఏంటో నీకు తెలుసా? నీ విశ్వాసం ఎప్పుడైతే ప్రేరేపించబడుతుందో, నీ విశ్వాసం ఎప్పుడైతే పురికొల్పబడుతుందో, ఆ అభిషేకం నీలోంచి నది వలె ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఉన్నత దేవుల్ని జయించే వాళ్ళని దేవుడు ఈ సంఘంలోంచి ఆయన లేవనెత్తును గాక. హల్లెలూయా. ప్రతి రంగంలో మన వాళ్ళు ఉండబోతా ఉన్నారు. ఉన్నతమైన స్థానంలో నిలబడబోతా ఉన్నారు. దేశాలకి మనం వ్యాపించబోతా ఉన్నాం. హల్లెలూయా. శక్తి చేతనైనా బలం చేతనైనా కాదు, కానీ దేవుడేమన్నాడు? నా ఆత్మ ద్వారానే. ఉన్నత దేవుల్ని చూసి రెండో విషయం మనం ఏం చేయకూడదు అంటే భయపడకూడదు. నీ పక్కన వాళ్ళకి చెప్పు, నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేయకూడదంట? ఏం చేయకూడదు? భయపడకూడదు. దేవుడు వాగ్దానం చేశాడా? దేవుడు సమృద్ధి ఇస్తానన్నాడా? దేవుడు నీకు చూపించాడా? దేవుడు నీతో మాట్లాడాడా? దేవుడు నిన్ను నడిపిస్తా ఉన్నాడా? డబ్బులు లేనప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ స్థానంలో నువ్వు నిలబడి ఉండి చాలు, దేవుడు నీకు ద్వారాలు తెరవటం నువ్వు చూస్తావు. హల్లెలూయా. విశ్వసించు మన యందు. టైం అయిపోయింది కాబట్టి వచనాలు చూపించట్లే. ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకోవాలని. అది ఎలాంటి శక్తి అంట? క్రీస్తుని మృతుల్లో నుండి లేపినప్పుడు ఏ శక్తి అయితే అక్కడ పనిచేసిందో అదే శక్తి ఆయన మనలో పనిచేసేటట్టు చేస్తా ఉన్నాడంట. అంటే ఆ శక్తి ఎలాంటి శక్తి? ఈవెన్ మరణాన్ని కూడా దాటి వచ్చినటువంటి ఆ శక్తి. అదే పవర్ని ఒక నూతన నిబంధన విశ్వాసిగా దేవుడు నీ లోపల నా లోపల పెట్టాడు. ఎప్పుడైతే ఉన్నత దేవుని చూస్తామో, ఎప్పుడైతే వాగ్దాన నెరవేర్పుని చూసి మనం భయపడతామో, దేవుడు ఏమంటే నా పునరుద్ధాన శక్తి నీ లోపల పెట్టాను. నేను మరణాన్నే జయించాను, మరణపు ముళ్ళునే నేను విరిచాను. ఈ సమస్యను నేను దాటించలేనా? ఈ శోధన నేను దాటించలేనా? ఇది నువ్వు దాటి వెళ్ళేటట్టు చేయలేనా? ఈ శత్రువును నీ ఎదుట నేల కొరిగేటట్టు చేయలేనా అంటాడు దేవుడు. హల్లెలూయా. బికాస్ ద రిజరెక్షన్ పవర్ ఈజ్ వర్కింగ్ ఇన్సైడ్ ఆఫ్ మీ. ఎప్పుడైతే ఆయన దేహాన్ని తిని ఆయన రక్తాన్ని నేను తాగుతున్నాను, ఏమవుతుంది? ఆయనలో ఉన్న పునరుద్ధాన శక్తి నా లోపలికి వచ్చేస్తా ఉంది. ఆయనలో ఉన్న జీవము, ఆయన మరణాన్ని జయించిన శక్తి నా లోపలికి వచ్చేస్తా ఉంది. ఇప్పుడు శత్రువు ఎంత చూసి నన్ను భయపెట్టినా భయం అనేది నాకు రావట్లేదు. ఎందుకని? దేవుని శక్తి నా లోపల కార్యసాధకం అవుతా ఉంది. మీ అంతరంగ పురుషుని యందు మీరు శక్తి కలిగిన వారై ఆత్మ వల్ల నూతన పరచబడినట్లుగా. హల్లెలూయా. ప్రతిసారి నువ్వు భయపడతా ఉన్నప్పుడు, లేకపోతే ప్రతిసారి ఇది జరుగుతుందో లేదు, ఇది అవుతుందో లేదు, దేవుడు చెప్పాడు కదా, ఎందుకు డిలే అవుతుంది అని ఆలోచించే దానికి బదులు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన వాక్యం ఏం చెప్తుంది? ఆయన ఒకప్పుడు నాకు ఎలా సహాయం చేశాడు, ఒకప్పుడు నాతో ఎట్లా మాట్లాడాడు, దేవుడు నన్ను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు, ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా, ఆయన మన్నాన్ని కురిపించాడా, అయితే వాగ్దాన భూమి కూడా ఆయన ఇవ్వగలిగిన వాడు. అది నువ్వు మెడిటేట్ చేయడం మొదలుపెట్టినప్పుడు నీ అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. ఎంత బలపరచబడతాడంటే
శత్రువుకి కొన్ని రెట్లు ఎక్కువ బలపరచబడతాడు. ఎప్పుడైతే బలపరచబడతాడో, నువ్వు వెళ్ళి ఆ స్థానంలో నిలబడతాడో, దేవుడు తన స్పిరిట్ ఆఫ్ మైట్ నీ మీద కుమ్మరించి నీ ఎదుట శత్రువులు నేల కొరిగేటట్టు ఆయన చేయగలుగుతాడు. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథంలో 400 మంది ఏం చేస్తా ఉన్నారు? దావీదు దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఎవరు? అప్పుల్లో ఉన్నవారు, బలహీనులు, ఏం చేయని వాళ్ళు. 2 సమూయేలు గ్రంథంకి వచ్చేసరికి దావీదు కింద మహాసైన్యంలాగా నిలబడుతున్నారు. అందులో ఒకడు 800 మందిని చంపగలుగుతున్నాడు. అందులో ఒకడు చైన్లో నిలబడి ఫిలిస్తీన్లు వస్తే వాళ్ళకి అడ్డంగా నిలబడి వచ్చినట్టు నరుకుతున్నాడంట. ఒక్కడు ఫిలిస్తీయ సామ్రాజ్యాన్ని కూలగొడతా ఉన్నాడు, జస్ట్ ఒక పొలంలో నిలబడి. కానీ వాళ్ళు ముందు వచ్చినప్పుడు ఎలాంటి వాళ్ళు? అప్పుల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, దివాలా తీసిన వాళ్ళు, ఏం చేయాలో తెలియని వాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే దావీదుతో కూర్చున్నారో, హల్లెలూయా హల్లెలూయా, వాళ్ళు ఏం చేస్తున్నారంట? మేము దివాలా తీసిన వాళ్ళం, మేము దిక్కులేని వాళ్ళం, మేము అనారోగ్యంతో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, ఇలా ఉన్నామని వాళ్ళు అక్కడ తాగిపట్ల. ప్రతిసారి దావీదు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ అభిషేకం కింద వచ్చి కూర్చుంటున్నారు. దావీదు ఎవరు? జైంట్ కిల్లర్. సింహాన్ని ఎలుగుబంటిని చేత్తో చీల్చిన వాడు, ఇజ్రాయేల్ని భయపెట్టిన గొల్యాతుని ఒక రాయితో కొట్టగలిగిన వాడు. హీఈస్ ఎ జైంట్ కిల్లర్ మ్యాన్. ఆ అనాయింటింగ్ కింద వచ్చి 400 మంది కూర్చుంటున్నప్పుడు దావీదు మీద ఉన్న అనాయింటింగ్ ని దేవుడు తీసి వాళ్ళ మీద పెడతా ఉన్నాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా? వీళ్ళల్లో కొంతమంది సొలొమోను మందిరం కట్టించడానికి దావీదు ఎక్కడైతే డబ్బుల్ని సేవ్ చేశాడో అందులో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసింది వీళ్ళు. మామూలుగా బ్లెస్ అవ్వాల వాళ్ళు, మామూలుగా ఆశ్రయించబల్లా. దే సాట్ అండర్ ది అనాయింటింగ్ ఆఫ్ డేవిడ్. హల్లెలూయా. దావీదు మీద అభిషేకం వచ్చినప్పుడు వాళ్ళు గ్రహిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు దావీదు ఏం మాట్లాడుతున్నారో చూస్తూ ఉండేవాళ్ళు. యుద్ధం ఎలా చేయాలో దావీదు వాళ్ళకి నేర్పిస్తూ ఉండేవాడు. శత్రువుని ఎలా కొట్టాలో దావీదు నేర్పిస్తాడు. శత్రువు యొక్క బలహీనత ఏంటో దావీదు నేర్పిస్తూ ఉండేవాడు. దేవుని సంఘానికి వచ్చేప్పుడు మీరు అలా రావాలి. నేను ఇక్కడికి వస్తున్నానంటే ఏదో నేర్చుకోబోతున్నాను. ఈ సంవత్సరం నేను కొన్ని కార్యాలు చూస్తాను, అంతే. మీరు రాసి పెట్టుకోవాలంతే. ఈ సంవత్సరం కొన్ని కార్యాలు జరుగుతాయి ప్రభా. నీ సేవకుడు మాట్లాడంటే జరుగుతాయి ప్రభా. నీ అభిషేకం వచ్చిందంటే జరుగుతాయి ప్రభా. నువ్వు విడుదల చేసావంటే జరిగి తీరాల్సిందే ప్రభా. ఆ ప్యాషన్ నీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ అనాయింటింగ్ నీ మీదకి వస్తుంది. ఆ అభిషేకం నీకు నేర్పిస్తుంది ఎప్పుడు స్టెప్ వేయాలి, ఎప్పుడు స్టెప్ వేయకూడదు, ఎప్పుడు అటాక్ చేయాలి, ఎప్పుడు డిఫెండ్ చేయాలో అభిషేకం నీకు నేర్పిస్తుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని అలా పిలిచాడు. ఈరోజు ఎన్ని ఓటమితో కూడిన పరిస్థితులు నీ జీవితంలో ఉన్న దేవుడు ఏమంటున్నా అంటే, ఆజానుబాహుల్ని జయించడానికి నేను నిన్ను పిలిచాను. విశ్వాస వీరుల జాబితాలో నిన్ను పెట్టడానికి నేను నిన్ను పిలిచాను. మీరు ఎక్కడున్నారో అక్కడ కళ్ళు మూసుకుంటారా? జస్ట్ దేవుని యొక్క అనాయింటింగ్ని రిసీవ్ చేసుకుందాం.